లిటిల్ హార్ట్స్‌తో ఇండస్ట్రీలో కానీ, బయట ఎవరైతే యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గూడా ఒక కొత్త ఊపు అనేది గూడా వచ్చింది. యాహ్! ఇన్ యాహ్! 3 మ్యాటర్స్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఒకటేంటంటే చిన్న బడ్జెట్స్‌తో అయినా గాని హ్మ్. పెద్ద హిట్ కొట్టొచ్చు అని. అది యాహ్! ఈవెన్ డైరెక్షన్ విషయంలో షూర్. సాయి మారతాండు. యెస్. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా అంత ఇన్‌ఫ్లుయెన్స్ చూపించగలుగుతారు అని మౌలి యాహ్! నుంచి. యాహ్! యాహ్! అండ్ తెలుగు అమ్మాయిలు ఏం తక్కువ కాదు అని మీ నుంచి. హౌ స్వీట్. థాంక్స్ అండి. సో, హౌ యూ ఆర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు ఆడియన్స్ చాలా ఓన్ చేసుకున్నారండి తెలుగు అమ్మాయిని. అంటే ఆ సపోర్టే వేరే. మన తెలుగు అమ్మాయి అని వాళ్ళు చూపించే సపోర్ట్ కానివ్వండి, ఎంకరేజ్‌మెంట్ ఆర్ లవ్. మేము వెళ్తూ ఉన్నాం. ఈ థియేటర్ విజిట్‌లకి ఆర్ ఏదైనా ఈవెంట్స్‌కెళ్ళినా గాని హ్మ్. అసలు వెరీ వార్మ్. అసలా ఎనర్జీస్ చాలా తక్కువ మందికి దొరుకుతదండి. అండ్ ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ థట్. మౌలితో ఎలా ఉందండి? వెరీ ఫన్ అండి అసలు. పాయింట్ ఏంటంటే వి ఆర్ ఆల్ వి బికమ్ లైక్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు ఏదో సెట్‌కెళ్ళామా, వచ్చేసామా, ఈవెంట్‌కెళ్ళామా అలాగా లేదు. చాలా ఫ్రెండ్లీగా అందరం జోక్స్ ఏసుకుంటూ, చిల్ అవుతూ చాలా వైబ్ నైస్. ఫుల్ వైబ్‌లోనే అందుకే హిట్ గూడా అలాగే వైబ్ యాహ్! వైబ్ యాహ్! యాహ్! తెప్పించేసారు. అవునవునవును. ట్రూ. లిటిల్ హార్ట్స్ విషయంలో పర్టిక్యులర్‌గా ఒక సీన్, ఒక మూమెంట్ మీకు హ్మ్. బాగా నచ్చింది ఏంటి? ఒక్కటి చెప్పలేను. సినిమా మొత్తం నచ్చింది కాబట్టి. హ్మ్. కానీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అండ్ బెంగుళూరు పోర్షన్ నాకు చాలా ఇష్టమండి. అది చాలా మందైతే స్టేటస్‌లు పెట్టుకొని ఓన్ నాకు ఫార్వర్డ్ అసలు చేసుకుంటారు. అంటే నేను ఈవెన్ వెన్ ఐ వాస్ షూటింగ్ సినిమా అంతా ఎంజాయ్ చేశాను గానీ, ఆ బెంగుళూరు సీక్వెన్స్ మేము చాలా ఎంజాయ్ చేశాం. ఎందుకంటే మాకది చాలా క్రూషియల్ అండి. హ్మ్. అప్పటి వరకు మేము స్టూడెంట్స్‌లా ఉన్నాము. లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చాలా కన్విన్సింగ్‌గా చూపియాలి. ఏదో రాండమ్‌గా చేయడం కాదు. అండ్ వి హాడ్ 2 వీక్స్ టైమ్ అంతే. ఆ హ్మ్. 2 వీక్స్‌లో మేము 5 ఇయర్స్ తర్వాతలా కనిపించాలి అంటే, మేము వర్క్డ్ ఆన్ అవర్ కాస్ట్యూమ్స్. వర్క్డ్ ఆన్ అవర్ లుక్స్. మౌలి గడ్డం పెంచాడు. యాహ్! కొంచెం వెయిట్ పెంచాడు. ఇంకా పెద్దగా కనిపియడానికి. అప్పటికే మాకు డౌట్ ఉండింది. బానే ఉంటుందా? కన్విన్స్ అవుతారా జనాలు 5 ఇయర్స్ తర్వాత షూట్ ఇది అని. బికాజ్ వి హాడ్ తక్కువ బడ్జెట్, తక్కువ డేస్. 35 డేస్‌లో షూట్ చేసామండి మొత్తం డబుల్ కాల్ షీట్ మధ్యలో. హ్మ్. సో, అంత క్రంచ్ ఉండింది. అండ్ అసలది ఔట్‌పుట్ బయటికి రాంగానే మాకు హమ్మయ్య! చాలు వీళ్ళు బెంగుళూరు సాంగ్‌కి ఇంత లవ్ వస్తుంది. బెంగుళూరు పోర్షన్ అంతా కూడా గొరిల్లా షూట్ మోడల్‌లో వెళ్లారని చెప్పేసి హ్మ్. అన్నారు కదా! సో, ఆ టైంలో మిమ్మల్ని గుర్తుపట్టడం గాని, మౌలిని గుర్తుపట్టడం గాని మధ్యలో ఏదైనా జరిగిందా అట్లాంటి ఇన్సిడెంట్స్? యాహ్! చర్చ్ స్ట్రీట్‌లో గుర్తుపట్టారండి. ఓకే. యాహ్! వచ్చారు సెల్ఫీ తీసుకొని ఎళ్లారు. "సినిమానా బ్రో నైస్, నైస్ బ్రో" అన్నారంతే. ఓహ్! సినిమా అని చెప్పారా వాళ్ళకి? అంటే షూట్ చేస్తున్నాం కాబట్టి ఒకటే కెమెరా ఉండింది. హ్మ్. ఓహ్! నైస్ బ్రో చూస్తాం, చూస్తాం. కానీ వాళ్ళకి తెలీదు లిటిల్ హార్ట్స్ అని. అప్పటికేం అనౌన్స్ చేయలేదు మేము. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ కైండ్ ఆఫ్ కొన్ని కొన్ని హ్మ్. చేస్తూ ఉన్నారు హ్మ్. రీల్స్ కానీ. దెన్ లేటర్ యూ ఎంటర్డ్ యాస్ ఎ సింగర్. సింగర్ తర్వాత యాహ్! హీరోయిన్. అంటే ఐ సో, వాస్ నెవర్ ఇంటూ ఇన్‌ఫ్లుయెన్సింగ్ అండ్ ఆల్ అండి. నేను అంటే సింగర్‌గానే అంటే ఇన్‌ఫ్లుయెన్సింగ్ అంటే మరి మౌలి అంత ఆ! ఇన్‌ఫ్లుయెన్స్ కాదు. ఆ! మన రేంజ్‌లో అలాగా. లేదండి. అసలు నాకు నా నేను మూవీ అంటే 'అంబాజీపేట' రిలీజ్ అయినప్పటికే ఐ హాడ్ ఓన్లీ సమ్ 150 ఆర్ 200 ఫాలోవర్స్ అండ్ నాది ప్రైవేట్ అకౌంట్. 150 ఆర్ 200 అంతే. ట్విట్టర్ సారీ ఐ థింక్ 1000 ఫాలోవర్స్ ఆర్ ఐ సంథింగ్. థింక్ 8000 అని నేను అనుకుంటున్నా. లేదు లేదు. అంత అంత లేదండి. లేదా? అంత లేదండి. ఓకే. 1000 అది కూడా అందరు చుట్టాలు, ఫ్రెండ్స్ వీళ్ళే. ఆ! సో, ఆహ్, ప్రైవేట్ అకౌంట్ ఉండింది. సో, ఐ వాస్ టోల్డ్ అంటే మా మార్కెటింగ్ టీమ్ నుంచి ఇప్పుడు యూ హావ్ టు పుట్ ఇట్ పబ్లిక్ అకౌంట్. ట్విట్టర్ అకౌంట్ ఏసుకోవాలి. ట్విట్టర్ నాకు హ్యాండిల్ చేయడం రాదు. ఓకే. సో, వాళ్ళు నాకు స్కూల్ లాగా అన్ని బేబీ ఫీడింగ్ నాకంతా నేర్పించారు. ఓకే. ట్విట్టర్ ఇలా ఇలా కోట్ చేయాలి. హ్మ్. ఇలా రీట్వీట్ చేయాలి. రీల్స్ ఇలా ప్రమోట్ చేయాలి అని. సో, ఐ లెర్న్డ్ ఎ లాట్ త్రూ ఫిల్మ్స్. తర్వాత మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోయారు. యాహ్! అంత త్రూ లేదు. ట్రైనింగ్స్. యాహ్! ఓకే.